ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మేము ఆదికాండం 10వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. లోతైన ఆత్మీయ సత్యాలను తండ్రి మాకు నేర్పించమని, మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా దేవాతి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలకు మరి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనం ఆదికాండం 10వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. అయితే ఒక్కసారి మీ బైబిల్ గ్రంథం తెరిచి ఆదికాండం 10వ అధ్యాయాన్ని చదవలసిందిగా మరి కోరుతూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఆదికాండం 10వ అధ్యాయాన్ని ఒక్కసారి చదివిన తర్వాత ఈ వీడియోను కంటిన్యూ చేయవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తూ ఉంటున్నాను. మరి మనం ఈ ఆదికాండం 10వ అధ్యాయాన్ని గిన మనం చదివితే, బైబిల్ చదివేటప్పుడు మన జీవితాలలో చాలా మటుకు ఎక్కడెక్కడ ఆగిపోతుంటామంటే, ఈ 10వ అధ్యాయం లాంటి అధ్యాయాలు ఏమన్నా వస్తే ఆగిపోతాం. ఎక్కడెక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఈ అధ్యాయాలు, అలాగే సంఖ్యాకాండం, లేవీకాండం, ఇవి వచ్చిన తర్వాత సడన్గా ఏం చేస్తే ఆపేసి బోరు కలిగిస్తుంది, నెక్స్ట్కి వెళ్ళిపోతాం అంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ బోర్ అని వాటిని ఆపేస్తున్నారో అది చాలా ముఖ్యమైనటువంటి. మీ పునాది అక్కడ ఉంటుంది, మీ యొక్క భవిష్యత్తు అక్కడ ఉంటుంది, మీరు తెలుసుకోవాల్సిన అసలు సత్యం అక్కడే ఉంటుంది. అందుకే అపవాది మిమ్మల్ని స్కిప్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇందులో ఏముంటుంది, అన్ని పేర్లే కదా అనుకుంటాం. ఆ పేర్లలో కూడా ఎంతో గొప్ప సత్యం ఉందనేది మనకు అర్థం కాదు. నా జీవితంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సంఖ్యాకాండం, లేవీకాండం వస్తే స్కిప్ చేసి వెళ్ళిపోయేవాడు. అలా 2 సార్లు బైబిల్ చదివినప్పటికీ కూడా 3వసారి స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఈసారి బలవంతంగా చదవాల్సిందే లేవీకాండం, సంఖ్యాకాండం ఏముందో అని చెప్పి లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు నా జీవితంలో నేను ఎందుకు మిస్ అయ్యాను అధ్యాయాలని చెప్పి చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవశ్యకత, యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సొంత రక్షణ అంగీకరించాలో నీకు తెలియాలంటే సంఖ్యాకాండం, లేవీకాండం బాగా తెలియాలి. ఎందుకంటే మనం ఎంత పాపిష్టి వారమో, అసలుకు మనకు పరలోకం వెళ్ళే అర్హత ఏమాత్రం లేదు. అది చదివితే మనకు అర్థమవుతుంది. కానీ అది చదివినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రాణత్యాగం యొక్క గొప్పతనం, ఆయన రక్షణ యొక్క గొప్పతనం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యాయాలు చదివినప్పుడు నా జీవితంలో కూడా నేను చాలా మరి ఆశీర్వాదాలు పొందుకున్నాను. మరి ఏ తప్పులు చేయకూడదు, ఏ విధంగా ఉండాలి అనే నియమ నిబంధనలు, శాసనాలు అవన్నీ కూడా అందులో రాయబడ్డాయి. వాస్తవానికి చెప్పాలి అని అంటే, మనం గడిచిన సండే చెప్పుకున్నట్టు కూడా సిటిజన్షిప్ క్రీస్తులో నువ్వు ఉంటున్నట్లయితే ఆ సిటిజన్షిప్ తగ్గట్టుగా, రాజ్యాంగాన్ని తగ్గట్టుగా నువ్వు ఎలా జీవించాలో ఆ గ్రంథాలు చెప్తాయి. వాటిని స్కిప్ చేస్తే మన జీవితంలో చాలా కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి దయచేసి మరి మీ జీవితాల్లో కూడా అలాంటి అధ్యాయాలు ఏమైనా మిస్ అయింటే దయచేసి వెళ్ళి చదవండి. అందులోంచి దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. ఈరోజైతే మనం ఆదికాండం 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మనం బైబిల్ చదివేటప్పుడు చాలాసార్లు చేసే పొరపాట్లు ఈ విధంగా చేయకండి. అధ్యాయాలు వదిలేసి వెళ్ళవద్దు, ఓకేనా? అయితే ఈ యొక్క ఆదికాండం 10వ అధ్యాయంకి రాగానే 9 అధ్యాయాల వరకు భలే ఉంటుంది కథ. సృష్టించాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అంతా బాగానే ఉంది. నోవాకు కథ, పిల్లలు తెగ ఇంట్రెస్ట్గా సండే స్కూల్లో చెప్పడం కానీ ఇవన్నీ బాగుంటాయి. కానీ మన ఈ యొక్క 10వ అధ్యాయానికి రాగానే ఆగిపోతాం. ఎందుకంటే అందులో పలకడానికి చాలా కష్టంగా 70 పేర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 70 పేర్లు ఉంటాయి. ఎవరికి పుట్టాడో, ఈ పేర్లు నాకెందుకు, నాకు అవసరమా ఈ పేర్లు అని
మన అధ్యాయాన్ని స్కిప్ చేసి 11వ అధ్యాయానికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మనం ఒక సత్యం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏ అక్షరాన్ని కూడా ఏదో పేజీలు నింపడానికి రాయలేదు. మోసేతో రాయించినప్పుడు కూడా ఏదో రాయాలని రాయించలేదు. ప్రతి అక్షరానికి దాని వెనకాల దేవుని ఆత్మశక్తి ఉంటుందన్నది మనం గ్రహించాలి. ఈ పేర్ల పట్టి వెనకాల ప్రపంచ పటమే దాగి ఉంది. ప్రపంచ పటమే దాగి ఉంది. అంతేకాదు మన అస్తిత్వం ఉంది. దేవుని యొక్క మహారక్షణ ప్రణాళిక కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. ఈ అధ్యాయానికి థియాలజీలో జనముల పట్టిక, టేబుల్ ఆఫ్ నేషన్స్ అంటారు. అంటే జలప్రళయం తర్వాత నోవాహు ముగ్గురు కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు నుండి ఈరోజు మనం చూస్తున్న ఈ 800 కోట్ల మంది మనుషులు, ఖండాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పే దేవుని యొక్క ఒరిజినల్ మ్యాప్ ఈ ఆదికాండం 10వ అధ్యాయం. అసలు ఈ పేర్ల వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇందాక చెప్పుకున్నాం, ఈ అధ్యాయంలో మొత్తం 70 మంది మూల పురుషుల పేర్లు ఉన్నాయి. యాపేతు సంతానం 14 మంది, హాము సంతానం 30 మంది, షేము సంతానం 26. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచించినట్టే 70 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు, అంటే టోటాలిటీ. అంటే ఈ 70 పేర్లు ఆకాశం కింద ఉన్న సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే ఈ యొక్క సంఘటన అంతా ఈ అధ్యాయాన్ని చదివే ముందు దయచేసి మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఏథెన్సులో పౌలు చెప్పినటువంటి మాట, అన్ని జనులకు సువార్త ప్రకటించినప్పుడు పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట ఏంటో మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, బాగా విన్నారా, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును మరియు వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. ఇక్కడ ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? అన్యజనుల గురించి చెప్పబడింది. అంటే మనలాంటి వారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షణ అంగీకరించాము అని అంటే మనం ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి, ఎవరా ఒకరు? ఆదాము కాలం అయిపోయింది, నోవాహు నుండి ప్రతి జాతి మనుషులను, ఈ యాపేతు, హాము, షేము, ఈ ముగ్గురు నుంచి కూడా ఏం చేశాడు? ప్రతి జాతి మనుషును సృష్టించాడు. అంతేకాదు వారు విడిపోయారు. ఎలా విడిపోయారో, ఏ విధంగా విడిపోయారో మనం నెక్స్ట్ 11వ అధ్యాయంలో చూస్తాం. అయితే అలా విడిపోయినటువంటి వారు ఎలా దేవుని కనుక్కున్నారు, ఏంటి అనేటువంటి విషయాలను కూడా ఇందులో కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. గమనించండి, ఐక్యరాజ్య సమితి కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, లేకపోతే భారతదేశానికి, అమెరికాకు, ఆఫ్రికాకు సరిహద్దులు గీయలేదు. ఇదిగో మీ సరిహద్దు ఇది అని చెప్పి వాళ్ళేం గీయలేదు. మన దేశపు సరిహద్దును ఆదికాండం 10వ అధ్యాయంలోనే దేవుడు గీసేశాడు. నీ దేశ సరిహద్దు ఇది అనేటువంటి. అంటే ఈరోజు మన భారతదేశంలో పలానా రాష్ట్రంలో పలానా భాష మాట్లాడే వ్యక్తిగా పుట్టడం ఏదో యాక్సిడెంట్లుగా జరగలేదు. కానీ సృష్టికర్త అనేటువంటి దేవుడు మన జీవితంలో గీసినట్టు ఒక మ్యాప్, ఆ మ్యాప్లో భాగంగానే మనం పుట్టాం. అంటే దేవుని దృష్టిలో ఎక్కువ జాతి, తక్కువ జాతి అని తేడా లేదు. మనందరి తాత ఒకడే, ఎవరైనా నోవాహు. ఓకేనా? అయితే ఇప్పుడు నోవాహు పుట్టిన సంతానం గురించి మనం తెలుసుకుందాం. యాపేతు, హాముల యొక్క విస్తరణ గురించి మనం తెలుసుకుందాం. మనం ఈ పేర్లన్నీ కూడా బట్టి పట్టనక్కర్లేదు, కానీ భౌగోళికంగా వారు ఎక్కడెక్కడికి వెళ్ళారో తెలుసుకుంటే, వారు ఏ ప్రాంతాలు విస్తరించబడ్డారో తెలుసుకుంటే మనకు సరిపోతుంది. యాపేతు సంతానం 2 నుంచి 5 వచనాలు చూస్తే వీరిని వాక్యం సముద్ర తీరవాసులు అంటుంది. ఏమంటుంది? సముద్ర తీరవాసులు. అంటే వీరు ఉత్తర దిశగా
ఐరోపా మరియు ఆసియా మైనర్ ప్రాంతాలకు వెళ్ళారు. ఆసియా మైనర్ ప్రాంతాలకు వెళ్ళారు. ఐరోపా మరియు యూరోప్, ఆసియా మైనర్ కంట్రీస్కు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఉదాహరణకు ఇందులో మనం ఒక వ్యక్తి చూస్తాం. ఎవరు? యావాను అనే పేరు. చూడండి, యావాన్ అనే పేరు ఉందా? ఆ పేరు గ్రీకు దేశానికి మూలం. ఆ పేరు గ్రీకు దేశం ఏదైతే ఉందో దానికి మూలం. అలాగే మాదై అనే పేరు ఉంది కదా, అది మాదీయులకు మూలం. అది మాదీయులకు మూలం. అంటే 9వ అధ్యాయంలో నోవాహు ఏమన్నాడు? దేవుడు యాపేతును విశాలపరచునుగాక అన్నాడు. అవునా? అంటే సరిగ్గా దేవుడు భౌగోళికంగా యాపేతును ప్రపంచమంతా విస్తరింపజేశాడు. దేవుడు ఏదైతే నోవాహుతో పలికించాడో అదే మాటను ఇక్కడ నెరవేర్చబడడం జరిగింది. ఎలా వెళ్ళాడు? ఐరోపా, ఆసియా ప్రాంతాలకు విస్తరించబడ్డాడు. ఇక హాము సంతానం 6-20 వచనాలు మనం చూస్తే వీరు దక్షిణన, వీరు ఎక్కడ వెళ్ళారు? దక్షిణన. యాపేతు సంతానం ఉత్తర దిశగా వెళితే హాము సంతానం ఎటు వెళ్ళారు? దక్షిణ మరియు నైరుతి దిశగా వెళ్ళారు. అంటే ఆఫ్రికా, కెనాన్ కంట్రీస్కి వెళ్ళారు. ఇక్కడ మనం ఒక విచారకరమైన సత్యాన్ని చూడాలి. ఏంటంటే హాము కుమారులు గమనిద్దాం. ఎవరెవరు ఉన్నారు? కూసు, మిస్రాయిము, పూతు, కనాను. చూడండి, కూసు అంటే ఎవరు? ఐథోపియా. మిస్రాయిము అంటే ఐగుప్తు, ఈజిప్ట్. పూతు అంటే లిబియా. కనాను అంటే కనానీ. అవునా? ఈ దేశాలు, వీటన్ని కూడా ఈ దేశాలు అంటే ఈ హాము సంతానం ఈ దేశాలు ఇస్తారు. ఈ దేశాలన్నీ గమనిస్తే మనకేమర్థమవుతుంది? ఐగుప్తు దేశం కానీ, ఈ కనానీ దేశం కానీ, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది మనకు? బైబిల్ చరిత్రను బాగా గమనిస్తే వీరంతా ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు హింసించిన విగ్రహారాధనతో కూడినటువంటి, పాడు చేసిన అతిపెద్ద శత్రువులైనటువంటి దేశాలు ఇవన్నీ. అవునా? ఐగుప్తు, కనానీలు, ఫిలిస్తీన్లు, బబులోనులు ఈ హాము కడుపు నుండి పుట్టాయి. ఈ హాము కడుపులో నుండే వచ్చినటువంటి వారు. గమనించండి, ఇక్కడ ఒక సత్యం గమనించండి. హాములో ఉన్నటువంటి ఆ యొక్క పాపం స్వభావం, ఆ పాపం క్రియలు ఎలా అయిపోయినాయంటే, ఒక తండ్రి తన గుడారంలో దేవుని పట్ల భయం లేకుండా చేసిన ఒక చిన్న ఆత్మీయ అజాగ్రత్త 100 సంవత్సరాల తర్వాత కోట్ల మందిని విగ్రహార్థంలోకి, శాపంలోకి నడిపించే భయంకరమైన సంస్కృతిగా ఎలా మారిందో హాము జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అవునా? చూసారా? ఈ కనానీలు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? హాము నుంచి. హాము ఏం పని చేశాడు? తండ్రి పడుకో అంటే ఏం చేశాడు? తను చూసింది వెళ్ళి అన్నగారికలకి ఎగతాళిగా చెప్పాడు. అంటే ఒకరిని చూసి ఎగతాళి చేయడం, ఒకరిని చూసి ఇబ్బందికరంగా మాట్లాడటం, వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? సాతాను లక్షణాలు. ఎవరు సాతాను అంటే హాములో నుండి వచ్చినట్టు. అంటే ఆదాములో వచ్చిన ఆ పాప స్వభావం కొనసాగుతూ ఎవరిలోకి వచ్చింది? హాములో కూడా ప్రవేశించింది. కాబట్టి హాములో తీవ్ర రూపం దాల్చింది. అది ఇది బాగుండదు. కాబట్టి ఒక పితరుడు భయంకరమైనటువంటి ఆ పాపంలో పడిపోయి శాపగ్రస్తుడు అయిపోతే ఆ వంశాలన్నీ కూడా ఎందుకు? పాప స్వభావం అంటే జీన్స్. అంటే ఆ జీన్స్ ఎలా కొనసాగుతాయో, ఆ జీన్స్ ఎలా రోగాలను తీసుకొని వస్తాయో, ఆ జీన్స్ ఏ విధంగా మనిషిని పాడు చేస్తాయో మనకు బాగా అర్థం కావాలి. అందుకనే జాగ్రత్త. మీరు ఒక్కటే ప్రార్థన, మీ యొక్క పితరులు కానీ, సపోజ్ తండ్రి కానీ తాతకు కానీ మీరు ఒక అలవాటు ఉంది, తాగుడు కానీ లేకపోతే వేరే అలవాటు ఉంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అపవాది ఆ యొక్క పాప స్వభావాన్ని మన మీదకి దాడి చేసి, అది దాడి చేస్తూనే ఉంటుంది. దాడి చేసి నిన్ను కూడా ఆ విధంగా తయారు చేయగలదు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో ఉంటావో, క్రీస్తును అతుక్కొని ఉంటావో, అప్పుడు నువ్వు ఏమాత్రం పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతావు. కాబట్టి క్రీస్తు లేకుండా నీవు ఏదో ఒక రోజు పడిపోయే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభులో ఉండు,
ఏ బలహీనతలు, ఏ పితరుడు శాపాలు ఏవి కూడా పనిచేయవు. అందుకనే మనం అంటాం, రోమిలికి రాసిన పత్రం 8వ అధ్యాయం మొదటి వచనం ఏమంటుంది? క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఆ తల్లిదండ్రులలో వచ్చినటువంటి శాపాలు అవి కుమారుల మీద పని చేయవు. ఒకవేళ వచ్చిన అవి ఏమాత్రం పని చేయవు. ఎందుకనంటే క్రీస్తులో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడి ఆ వ్యక్తిని నిలబెడుతూ జాగ్రత్త పరుచు తీసుకెళ్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ పితరులు కానీ మీలో కానీ ఉన్న గుణాలు మీ పిల్లల మీదకి వెళ్లకుండా ఉండాలంటే మీరేం చేయాలా? ఆ పిల్లలు దేవునిలో జాగ్రత్తగా పెరగాలి. క్రీస్తులో బలంగా పెరగలిగితే చాలు, వారు అద్భుతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇక మనం ఈ అధ్యాయంలో చూసేటటువంటి ఒక భయంకర వ్యక్తి ఎవరు? నిమ్రోదు. ఇతడు మొదటి నియంత, ద స్పిరిట్ ఆఫ్ బాబిలోన్. మనం పేర్లు చదువుకుంటూ రాస్తూ వెళ్తుంటే మోసే గారికి 8వ వచనం రాగానే బహుశా తన కలం ఆపి ఒక వ్యక్తి గురించి 3 వచనాలు ప్రత్యేకంగా రాశాడు. ఇందులో 3 వచనాలు ప్రత్యేకంగా రాశాడు. ఎవరు? నిమ్రోదు గురించి రాశాడు మోసే గారు. నిమ్రోదు గురించి 3 లక్షణాలు చూడండి. అతని పేరు హిబ్రూ భాషలో మరద్. హిబ్రూ భాషలో మరద్ అంటే తిరుగుబాటు. నిమ్రోదు అంటే మనం దేవుని మీద తిరుగుబాటు చేద్దాం, లెట్ us రిబెల్ అని అర్థం. తిరుగుబాటు చేద్దాం అని అర్థం అన్నమాట. అతని పేరులో ఒక భావం. అతని పరాక్రమం గురించిన లక్షణాలు చెప్పాడు. 9వ వచనం అతడు యెహోవా ఎదుట పరాక్రమగల వేటగాడని ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేదో మంచి క్వాలిటీ అనుకుంటారు. కానీ మూల భాషను హెబ్రూ భాషలో యెహోవా ఎదుట అంటే అగైనెస్ట్ ద లార్డ్ అని అర్థం. అంటే దేవుడు ముఖం మీద కొట్టినట్టు ఎదురు నిలిచేవాడు అని అర్థం. దేవుడు ముఖం మీద కొట్టినట్టు ఎదురు నిలిచేవాడు అని అర్థం. వాడు జంతువులు వేటాడలేదు, తన రాజ్యాన్ని కట్టుకోవడానికి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడాడు. 10వ వచనంలో అతని రాజ్యం గురించి ఉంది. వాడు కట్టిన మొదటి పట్టణం పేరు ఏం పేరు? బాబేలు. వాడు కట్టిన మొదటి పట్టణం పేరేంటి? బాబేలు. బాబేలు అంటే ఎంత భయంకరమైన పట్టణం, ఎంత విగ్రహాలతో కూడిన పట్టణం, ఎంత భయంకరమైనటువంటి పట్టణం. గమనించండి, చరిత్రలో దేవుని అవసరం లేకుండా మనుషులందరినీ ఒకే గుప్పెట్లో పెట్టుకొని పాలించాలనుకున్న ఒక మొదటి నియంత ఎవరైనా ఉన్నారంటే ఈ నిమ్రోదే. ఫస్ట్ డిక్టేటర్ అంటారు. ఇతనిలో యాంటీ క్రైస్ట్ లక్షణాలు స్వభావం ఉంది. అంటే ఏంటి? దేవుడు మనుషులు భూమి మీద విస్తరించండి అంటే నిమ్రోదు ఏం చేశాడు? మనుషులను ఒకే దగ్గర ఉండి గోపురం కడదామని దేవునికి ఎదురెళ్ళాడు. 11వ అధ్యాయంలో చూస్తాం. బాబిలోను అనే భయంకరమైన సాతాను సిస్టముకు విత్తనం పడింది ఇక్కడే, ఈ నిమ్రోదుకు వల్లే. దీన్ని బట్టే మనం హాము వంశం ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇక 3వ సంతానం యాపేతు, హాము చూసాం. ఇప్పుడు 3వ వాళ్ళు ఎవరు? సేమును చూస్తున్నాం. సేము రక్షణకు దేవుడు వేసినటువంటి ఒక మూల ఎక్కడన్నా ఉందంటే ఇది సేతు వంశం నుండే ఆరంభమవుతుంది. ఒకవైపు చూస్తే నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద గోపురాలు కడుతూ భూమి మీద పెద్ద పెద్ద సౌండ్ చేస్తుండే, నన్ను మించిన లేడు, నేను పరాక్రమం అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటూ మనుషుల మీద నియంత పాలన చేస్తూ భయంకరంగా ఉంటుంటే దేవుడు వారు కడుతున్న గోపురాల వైపు చూడలేదు. కానీ ఆయన దృష్టి సేము గుడారములో ఉన్నటువంటి మౌనంగా ఉన్న ఆ యొక్క వంశం మీదకి వెళ్ళింది. మనం 21 నుంచి 32 వచనాల్లో గమనిస్తే సేము యొక్క కుటుంబాలు ఇద్దరు పేర్లు ప్రత్యేకంగా చూడాలి. ఏం పేరంటే ఏబేరు. ఏంటి? 21వ వచనంలో ఉంది ఏబేరు. ఇతని పేరు నుండే హెబ్రీలు అనే పదం వచ్చింది. ఇతని పేరు నుండే హెబ్రీలు అనే పదం వచ్చింది. ఏబేరు అంటే అవతలి ఒడ్డుకు దాటినవాడు, ద వన్ హూ క్రాస్డ్ ఓవర్. లోకం బాబేలు వైపు వెళ్తుంటే లోకాన్ని దాటి దేవుని వైపు వచ్చిన నిరూపణ గల వంశం ఇది. అంటే ఏంటి?
ఒకవైపు వాళ్ళందరూ కూడా ఎటువైపు వెళ్తున్నారు? లోకం నిమ్రోదు పాము సంతానం ఒకవైపు వెళ్తూ, సోము సంతానం ఆపోజిట్గా వెళ్తా ఉంది. అక్కడ తిరుగుబాటు ధోరణి, ఇక్కడ లోబడే స్వభావాన్ని మనం చూస్తున్నాం. మరొక పేరు పెలేగు, అవునా? 25వ వచనం, 25వ వచనం అంటే విభజన అని అర్థం. అంటే అర్థం ఏంటి? విభజన అంటే అతని దినములలోనే భూమి విభాగింపబడెను అని రాయబడింది, అవునా? అతని దినములనే భూమి విభాగింపబడను. ఇప్పుడు అర్థమైందా? దేశాలు ఎలా విస్తరింపబడ్డాయి అంటే అతని కాలంలోనే, అతని దినాల్లోనే భూమి విభాగింపబడి రాయబడింది. అంటే మనం నెక్స్ట్ అధ్యాయంలో చూడబోయేటువంటి బాబేలు గోపురం దగ్గర భాషలు విడిపోయిన సంఘటన ఇతడు పుట్టినప్పుడే జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం గమనించండి, షేము వంశావళిని పట్టుకొని కిందికి అలా వెళ్తూ ఉంటే షేము, అర్పక్షదు, ఏబేరు, పెలేగు, తెరహు, చివరికి అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభును మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభును శరీరధారిగా ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు ఎంచుకున్నటువంటి వంశం షేము వంశం. అందులో నుంచి వీళ్ళు వచ్చారు. చూడండి, సాతాను నిమ్రోదు ద్వారా మనుషులందరినీ అడ్డగించి ఒక దగ్గర పెడదాం అనుకుంటే దేవుడు మాత్రం తన యొక్క రక్షణ ప్రణాళికను షేము ద్వారా ఒక ప్రణాళిక వేసి పెట్టాడు. షేము ద్వారా రక్షణ ప్రణాళిక వేసి అది కల్వరి శిలువను తాకేలా దేవుడు చేశాడు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, ఇది ఇందులో నేర్చుకోవాల్సినటువంటి అసలైన పాయింట్. చాలా మందికి జెన్యూన్గా వచ్చే డౌట్ ఇది. మనం ఏమన్నాం? యాపేతు, షేము, హాములు విస్తరింపబడ్డారు, అలా దూరం వెళ్ళిపోయి భూమి అంతా అక్కడ విస్తరించిపోయారని చెప్పుకున్న వారి సంతానం. ఈ 70 జాతులు భూమి నలుమూలలకు చెదిరిపోయాయి కదా. మరి బైబిల్లో లేని ఆయా దేశాల వారికి, అడవి జాతుల వారికి నిజమైన దేవుడు ఎలా తెలుస్తాడు? దేవుడు వారిని వదిలేశాడా? ఇప్పుడు ఈ సంతానం విస్తరించింది. ఇప్పుడు మనం చూస్తాం, హాము సంతానం విస్తరించింది, లేకపోతే చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈరోజు భారతదేశం ఉంది. మరి భారతదేశంలో క్రీస్తుని ఎలా తెలుసుకున్నారు? వేరే దేశాలు ఎలా తెలుసుకుంటున్నారు? ఎలా దేవునికి ఉనికిని కనుగొన్నారు? వీళ్ళంతా నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును ఎలా వారు తెలుసుకున్నారు అనే సత్యం కూడా మనకు తెలుసుకోవాలి. అందుకే నేను అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26-27 వచనాలు ముందుకు చదివించింది కారణం కూడా అదే. గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయిన దేవుడు పక్షపాతి కాడు. వాక్యం తెలియని ఈ 70 జనాంగాలతో దేవుడు 3 అద్భుతమైన భాషలతో మాట్లాడాడు. భాషలంటే మీరు వేరేది అర్థం చేసుకోండి, చెప్తాను. ఏంటి ఆ భాష అంటే, మొదటి భాష సృష్టి. మొదటి భాష సృష్టి అంటే దీని అర్థం కావడానికి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరత్రులై ఉన్నారు. అంటే ఏంటి? ఆయన అదృశ్య లక్షణములను, జగత్పత్తులను సృష్టిపడిన వస్తువులను ఆలోచించటం వలన. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశాన్ని చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు, ఈ ఆకాశంలో ఈ నక్షత్రం ఎలా వచ్చాయి, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, ఎలా అస్తమిస్తున్నాడు, ఈ క్రమం ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, భూమి ఏంటి, శూన్యములు ఎలా ఉంటున్నాడు, ఏంటి ఇదంతా నిజముగా ఒక క్రమములు ఎలా నడుస్తుంది, దీని వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది ఆలోచన మనిషికి కలగటానికి దేవుడు ఈ సృష్టి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్కు మనం పీల్చే గాలి, ఈ పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా ఈ గాలి మనకు పీల్చగలుగుతూ ఉంటున్నాం? అలాగే మనం తింటున్న ఆహారం ఎవరో పండించారు, ఎక్కడి నుంచి వస్తుంది, మన దగ్గరికి ఎలా వస్తుంది?
ఈ క్వశ్చన్స్ అన్ని వేసుకున్నాడు. ప్రకృతిని అంతా చూసినప్పుడు ఒక చెట్టు విత్తనం వేయగానే ఎలా మొలకెత్తుతుంది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు దానికి మూలం ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని దగ్గర తీసుకెళ్తుంది. ఆ విధంగా దేవుడు మనిషిని కనుగొనే అవకాశం ఉంది అంటాడు. ఇక రెండో భాష ఏంటి తెలుసా? దేవుని తెలుసుకోవడంలో మనస్సాక్షి. ఏంటి? మనస్సాక్షి. దీనికి మనం రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు రాసిన రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 16 వచనాలు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయములే ఉంది. దేవుడు నా సువార్త ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యం విమర్శించు దినమందు ఇలాగు జరుగును అంటాడు. అంటే ప్రతి మనిషి లోపల దేవుడు ఏం పెట్టాడు? ఒక మనస్సాక్షి పెట్టాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అనే నైతికమైనటువంటి ఒక అలారం లాగా పెట్టాడు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక తప్పు చేస్తున్నామని ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంది అంటే, ఈ గిల్టీ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఈ తప్పు అనేటువంటిది నా హృదయంలో కలుగుతుంది? ఎదుటోళ్ళు అలాగే ఎందుకు చేస్తున్నారు, నేనెందుకు ఇలా చేస్తున్నాను, లేకపోతే వేరే, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఇది కూడా దేవుని దగ్గరికే దారి తీస్తుంది అంటాడు. ఇక మూడవదిగా కొర్నేలియస్ సూత్రం. మీకు బాగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 29:13లో దేవుడు అంటాడు, మీరు నన్ను వెతికినేడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునేడలా మీరు నన్ను కనుగొందురు అంట. ఎవరైతే సృష్టిని చూసి నన్ను పుట్టించిన దేవుడు ఎవరో నాకు తెలియాలి అని తడువులాడి వెతుకుతాడో, దేవుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు దగ్గరికి పేతురును పంపినట్టుగా వెతికే ప్రతి అన్యుడి దగ్గరకు ఏదో ఒక మార్గంలో క్రీస్తు సువార్తను ఖచ్చితంగా దేవుడు పంపుతాడు. దేవుడు ఖచ్చితంగా పంపుతాడు. కొర్నేలియస్ సూత్రం అంటే ఏంటి? సృష్టి ద్వారా, మనసాక్షి ద్వారా, అలాగే మరి నాకు ఎవరో దేవుడు తెలియాలని పూర్ణ హృదయంతో వెతికితే దేవుడు కనపరుచుకుంటాడు. వాస్తవానికి మనం ఒక సత్యం గ్రహించాలి. ఏంటి అంటే, ఈ లోకంలో చాలామంది అన్యులు ప్రభు వైపు నడవడుతూ ఉంటున్నారు. ఎలా ప్రభు వైపు రాగలుగుతున్నారు అని గమనిస్తే వారిలో కూడా చాలా మందిలో కూడా రక్షింపబడినటువంటి వారు, అంటే చూడండి, ఏ రోగం పోయిందనో లేకపోతే ఇంకోటి పోయిందనే వారు ఉంటారు. కానీ అలా కాకుండా దేవుడు నిజంగా తెలుసుకోవాలని వచ్చినటువంటి వారికి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన యొక్క ఉనికి ఏమిటి, ఆయన యొక్క సత్యం ఏంటి అనేది చాలా స్పష్టంగా దేవుడు బయలుపరుస్తాడు. ఉద్దేశం అంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక చేశాడు. ఇంకా మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని పలానా చోట నువ్వు పట్టాల, పలానా ఇట్లుండాలి దేవుడు నిర్ణయించాడు. పొలిమేను ముందే నిర్ణయించాడు ఆయన. ఈ ప్రాంతం ఎక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అనేది దేవుడు ముందే నిర్ణయించాడు. ఈరోజు నువ్వు ఎల్రోయి బేతెల్ మినిస్ట్రీలో ఉండావంటే దేవుడు నిర్ణయించాడు. అసలు ఈ సంఘం ఒకటి పెడతామన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు నిర్ణయించి ఆ సమయానికి, మొన్నటి దినం కూడా నేను పాత ఫోటోలు చూస్తున్నప్పుడు 3 ఏళ్ల క్రితం 2022లో మరి గౌతమి విమల ఫోటోలు చూస్తున్నప్పుడు, క్రిస్మస్ అప్పుడు క్యారెల్ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో అంటే ఎంత ముందుగా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు, జతపరిచాడు, ముందుగానే అందరినీ జతపరిచాడు అని నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే మనం గమనించాలి, దేవుడు తన యొక్క ప్రణాళిక ముందే వేశాడు మన పట్ల, మనం ఇక్కడ ఉండాలి, చేరాలి అన్నటువంటిది. అంతే కదా, ఈరోజు వాక్యం వింటున్నాం,
మీరు ఆసక్తితో వచ్చారు, మీరు నేర్చుకోవాలి దేవుని గురించిన ఆసక్తితో వచ్చారు. కాబట్టే దేవుడు మీ యొక్క హృదయాన్ని బట్టి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృప వల్ల నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఒక సత్యాన్ని వేసి ఎన్నో మత గ్రంథాల నుండి మధ్య నిలబడి, వీటిలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలా రకములు, చాలామైనటువంటి దేవతలు దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నారు. అయితే వీరందరిలో కూడా అసలైన సృష్టికర్త వాక్కు ఏంటి, సృష్టికర్త ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు, గుడ్డిగా ఒక దాన్ని నమ్మేయకుండా సత్యాన్ని పరీక్షించడానికి తత్వవేత్తలు మరియు వేదాంతులు 5 ఖచ్చితమైన గీటురాలను ఏర్పాటు చేశారు. దేవుడెవరో తెలుసుకోవడానికి, నిజ దేవుడెవరో తెలుసుకోవడానికి. ఏంటి అని చూస్తే చూడండి, ఒక బంగారము అసలైందో కాదో తెలియాలంటే ఏం చేస్తారు? గీటురాయి మీద గీసినట్లుగా ఒక గ్రంథంలో ఉన్నది నిజ దేవుడా అవునా కాదని తెలుసుకోవడానికి ఈ 5 కొలబద్దలు ఉపయోగపడతాయి. ఏంటి 5 కొలబద్దలు అంటే, ద టెస్ట్ ఆఫ్ మోరల్ పర్ఫెక్షన్, అంటే దేవుని నైతిక పరిపూర్ణత. మనిషి తన ఊహల నుండి సృష్టించుకున్న దేవుళ్ళలో, గుర్తుపెట్టుకోండి, మనిషి తన ఊహల నుండి సృష్టించుకున్న దేవుళ్ళలో సరిగ్గా మనుషులాగే కోపము, అసూయ, కామం, పక్షపాతం, చిన్న చిన్న గొడవలు కనిపిస్తాయి. ఎవరిలో? మనుషులు సృష్టించుకున్న దేవుళ్ళలో. మనం చూస్తున్నాం ఈరోజు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిజమైన సృష్టికర్త అనేటువంటి ఎలా ఉంటాడు? సంపూర్ణ పరిశుద్ధుడై ఉంటారు, మోరల్ పర్ఫెక్ట్గా అయి ఉండాలి. ఆయనలో ఏ చీకటి బలహీనత ఉండకూడదు. దేవుడే అబద్ధం ఆడితే, దేవుడే ఒక స్త్రీని మోహం చేస్తే, దేవుడే పక్షపాతం చూపిస్తే, ఇక ఆయన మనకంటే కూడా ఎలా గొప్పవాడు అవుతాడో ఆలోచించండి. కాబట్టి దేవునిలో పరిపూర్ణమైన పరిశుద్ధుడై ఉండాలా దేవుడు అనేటువంటిది. కాబట్టి ఏ గ్రంథం దేవుని అత్యున్నతమైన మచ్చలేని పరిశుద్ధుడిగా చూపిస్తుందో అది సత్యానికి మొదటి గుర్తు. మరి ఇందులో 100% పర్ఫెక్ట్గా కనిపించే గ్రంథం దేవుడు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు. రెండోది తార్కిక స్థిరత్వం, ద టెస్ట్ ఆఫ్ లాజికల్ కన్సిస్టెన్సీ. సత్యం ఎప్పుడు తనను తాను కొట్టువేసుకోదు. లేదు నేను అప్పుడు తప్పు చెప్పాను, ఇప్పుడు చెప్పేది కరెక్టు అని చెప్పదు. సత్యం ఎప్పుడు సత్యమే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఇట్స్ ఏ ట్రూత్. పడబడ అస్తమిస్తాడు, అది రోజు కలిగేది అన్నమాట. కాబట్టి ఒక గ్రంథం మొదటి పేజీలో దేవుడు ఆకారం లేనివాడని చెప్పి, చివరి పేజీలకు వచ్చేతలికి ఆయనకు ఒక రూపం ఉంది అని చెప్పకూడదు. నిజదేవుడు గురించి తెలుసుకోవాలంటే, ఒకళ్ళు చదువుతున్నావు, మొదటి పేజీలో దేవుడు ఆకారం లేనివాడని చెప్పాడు, కానీ చివరికి వచ్చేతలే ఆయనకు ఆకారం వచ్చి ఆయన ఇట్లుంటాడు అట్లుంటాడని 10 రకాల రూపాలలో దేవుని చూపిస్తే అది నిజదేవుడు కాదు అట. అలాగే ఒక పేజీలో మానవ ప్రయత్నంతో మోక్షం వస్తుంది అని మరో పేజీలో రాదు అని చెప్పకూడదు. అంటే సత్యం సత్యమే, ఎప్పుడు చెప్పినా ఒకేలా ఉండాలి. అంటే గ్రంథాలలో తార్కిక గందరగోళం ఉండకూడదు. ఉదాహరణకు చూడండి, బైబిల్ గ్రంథం 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది వేర్వేరు రచయితలు, రాజులు, జాలరులు, వైద్యులు, కాపల చేత రాయబడిన ఆది కానుండి ప్రకటన వరకు ఒకే థీమ్, నైతిక పతనం, దేవుని విముక్తి ప్రణాళిక ఉంది అని అంటే, ఆ 40 మంది చేతులు వేరైనా నడిపించిన బుద్ధి మాత్రం, నడిపించిన ఆత్మ మాత్రం ఒకటే అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఎవరు కనిపిస్తుంది? ఏది కనిపిస్తుంది? పరిశుద్ధ గ్రంథం, మనం పట్టుకున్న బైబిల్ కనిపిస్తుంది, ఇందులోన యేసు ప్రభు కనిపిస్తాడు. ఇక టెస్ట్ ఆఫ్ హిస్టారికల్ రియాలిటీ. ఇక మూడవదిగా, ఫస్ట్ ఏం చూసాము? మోరల్ పర్ఫెక్షన్ ఉండాలి, రెండవది లాజికల్గా ఉండాలి, మూడవదిగా హిస్టారికల్ రియాలిటీ కూడా ఉండాలి అని అన్నారు. కల్పిత కథలు, మైథాలజీ ఎప్పుడు అనగనగా ఒక దేశంలో అని మొదలవుతాయి. వాటికి కాలం అడ్రస్ ఉండవు.
కానీ సత్య గ్రంథం ఖచ్చితమైన భౌగోళిక ఆధారాలతో నిలబడుతుంది. చూడండి, బాబిలోను, ఐగుప్తు, యెరూషలేము, రోమా లాంటి నిజమైన ప్రాంతాలు, నెబుకద్నెజరు, కైసర్ లాంటి నిజమైన రాజుల పేర్లు చరిత్రను ఉటికిస్తాయి. చరిత్రలో ఉన్న ఈ పేర్లన్నీ మీరు ఎతుకుతే కనపడతాయి, చరిత్రను వెతుకుతే కనపడతాయి. అంటే రియాలిటీ, హిస్టారికల్ రియాలిటీ కనపడుతుంది. అలాగే సృష్టి గురించి ఆ గ్రంథం చెప్పే విషయాలు వైజ్ఞానిక సత్యాలు విరుద్ధంగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఒక పెద్ద తాబేలు వీపు మీద నిలబడి ఉందని ఒక గ్రంథం చెప్తే అది దేవుని వాక్కు కాదు. ఎందుకు? హిస్టారికల్గా తాబేలు మీద భూమి ఉందా? శూన్యములు వేలాడుతుందని ఉంది. అవునా? మరి బైబిల్ ఏం చెప్తుంది? మరి ఈ 3 కోణాలలో, ఈ 3 విషయాల పరంగా చూస్తే, హిస్టారికల్గా, లాజికల్గా, అలాగే మనం మోరల్గా చూస్తే ఏం కనపడుతుంది? పరిశుద్ధ గంధం కనపడుతుంది. ఇందులో యేసు ప్రభువే నిజమైన దేవుడని కనపడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు చూసినప్పుడు కూడా నిజ దేవుడు ఎవరు అంటే, ఆఖరికి ఎవరైనా సరే చివరికి ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చే ఆగాలి. ప్రపంచంలో దాదాపు అన్ని మత గ్రంథాలు చెప్పే సూత్రం ఒకటే: నువ్వు మంచి పనులు చేయి, కష్టపడు, పుణ్యం చేసుకో, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు. ఇది దేవుడు మనిషికి వేసిన ఒక నిచ్చెన. కానీ మనిషికి ప్రాక్టికల్గా వాస్తవం ఏంటంటే, మనిషికి మనందరి బాగా తెలుసు, మనం ఎంత ప్రయత్నించినా లోపల పాపము చేయకుండా, స్వార్థం లేకుండా బ్రతకలే. ఒక పాపి తన సొంత పుణ్యంతో దేవుణ్ణి ఎలా కొనేస్తాడు చెప్పండి? కొనేగలుగుతాడా? దేవుని కొనగలుగుతాడా? ఏది? తన పుణ్యంతో అసాధ్యం కదా. అప్పుడు నిజమైన దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నా దగ్గరకు రాలేవు కాబట్టి నీకోసం నేను కిందికి వస్తున్నానని తన కృపను చూపిస్తాడు. పాపిని శిక్షించడం దేవుని న్యాయము, పాపిని రక్షించడం దేవుని ప్రేమ. కాబట్టి ఈ న్యాయాన్ని, ప్రేమను ఒకేసారి కల్వరి శిలువలో నెరవేర్చిన విధానం కేవలం యేసుక్రీస్తు స్వార్థలోనే కనిపిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలి అంటే, ఒక మెడిసిన్ మంచిదో కాదు తెలియాలంటే దాని లేబుల్ మీద ఉన్న కెమికల్ ఫార్ములా చదవడం కంటే అది వాడిన రోగి జబ్బు తగ్గిందా లేదా అనేది ముఖ్యం. అవునా? అంతే కదా. అలాగే ఒక గ్రంథం చదివినప్పుడు ఒక వ్యక్తి హృదయంలో ఉన్న పాప దోష భావం పోయి అతనికి అంతులేని నెమ్మది కలిగి, అతలేని క్రూరమైన స్వభావం ప్రేమగా, క్షమాపణగా మారితే ఆ గ్రంథంలో జీవమున్న దేవుడు ఉన్నాడని అర్థం. మరి ఈరోజు ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారి జీవితాలు ఎంతమంది తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, నరహంతకులు మారారు. అనేక మంది ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు, యేసు ప్రేమను గురించి తెలిసిన వారు ఎంతో మంది. అంటే నిజదేవుడు ఎవరో మనకే అర్థం. అందుకే మనందరం కూడా ఇక్కడ ఉండి ఈ వాక్యాన్ని వినగలుగుతూ ఉంటున్నాం. అంటే ఒక వ్యక్తి నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే తన పక్షపాతాలను పక్కన పెట్టి ఈ 5 కొలబద్దలు పెట్టుకొని, నిజంగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మోరల్గా ఉన్నాడా, లాజికల్గా ఉందా, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉందా అని ఈ 3 కోణాలలో నువ్వు చూడగలిగితే, అలాగే హృదయ పరివర్తన, అలాగే మరి సరైనటువంటి పరిష్కారం, నేను చనిపోతే లేకపోతే నేను స్వర్గానికి వెళ్ళగలుగుతానా లేదా, ఈ యొక్క కోణంలో, ఈ 5 కోణంలో మనం చూడగలిగితే నిజంగా నిజ దేవుడికి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మొట్టమొదటిగా మోరల్ పర్ఫెక్షన్ ఉండాలి, లాజికల్గా ఉండాలి. 3వదిగా హిస్టారికల్ రియాలిటీ ఉండాలి. 4వదిగా డయాగ్నోస్టిక్ అండ్ రెమెడీగా ఉండాలి, అంటే శుద్ధి చేసేదిగా ఉండాలి. ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్, అంటే నీ జీవితంలో పరివర్తన చెందేలాగా ఉండగలిగితే నిజంగా ఆ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పారట. అయితే చివరిగా కొందరు వ్యక్తుల గురించి చెప్పి నేను ముగిస్తాను. తమ సొంత మత గ్రంథాలను అత్యంత లోతుగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న ఆనవాళ్లను
పట్టుకొని చివరికి అవి చూపిస్తున్న గమ్యం యేసు క్రీస్తు అని గుర్తించిన గొప్ప పండితులు చరిత్రలో ఉన్నారు. ఆదికాండం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 26-7 వచనాల్లో దేవుడు ఏం చేశారు? తనను తడువులాడి కనుగొనుటకు ఏం చేశాడంట? పొలిమేరను పెట్టాడట. అంటే వారి వారి గ్రంథాలు కావచ్చు, వారు ఉంటున్న స్థితిలో కావచ్చు, వారు తడువులాడి దేవుని తెలుసుకోవడానికి దేవుడు అనుమతించాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. మౌల్వి సులేమాన్, ఇతనికి మారిన తర్వాత పెట్టిన పేరు మారియో జోసెఫ్. కేరళకు చెందిన ఇతను 18 ఏళ్ల వయసులోనే మసీదులో బోధనలు చేసే ఇమాం, ముస్లిం మత గురువు. ఒకరోజు ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ఎవరు అడిగాడంట. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి క్రైస్తవాన్ని ఓడించడానికి సులేమాన్ ఖురాన్ను లోతుగా అధ్యయనం చేయడం మొదలు పెట్టాడంట. నిజానికి ఏ మతాల్లో ఉన్నవారైనా సరే వారి వారి గ్రంథాలను మూల గ్రంథం నుంచి కూడా క్షుణ్ణంగా చదివితే వారికి నిజదేవుడు ఎవరో అర్థమైపోతుంది. నెక్స్ట్ చూద్దాం. ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త పేరు 4 సార్లు ఉంటే యేసుక్రీస్తు ఈసా పేరు 25 సార్లు ఉందట. ఖురాన్లో ఏ స్త్రీ పేరు లేదు, ఒక మరియం పేరు తప్ప. ఆమె పేరు మీద ఒక సురానే అంటే ఒక అధ్యాయమే ఉందట. ఖురాన్ యేసును సాధారణ మనిషిలా కాకుండా కలిమతుల్లా అంటే దేవుని వాక్యము, అలాగే రూహుల్లా అంటే దేవుని ఆత్మ అని పిలిచిందట. మిగతా ప్రవక్తలు చనిపోయి సమాధిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రం సజీవంగా పరలోకానికి ఎత్తబడాడని ఖురానే చెప్తుంది. అప్పుడు సులేమాన్ తనలో తాను తరికించుకున్నాడంట. దేవుని వాక్యం, దేవుని ఆత్మనవి దేవుని చూస్తే సృష్టించబడతాయా లేక దేవునితో పాటే శాశ్వతంగా ఉంటాయా? దేవుణ్ణి ఆయన వాక్యాన్ని వేరు చేయలేము కదా. ఒక్క లాజిక్తో ఏం చేశాడు? దేవుని వాక్యమే శరీరధారి అయి వచ్చాడని బైబిల్ సత్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఖురాన్ ద్వారానే అర్థం చేసుకుని ఆయన క్రైస్తవుడిగా మారాడు. ప్రస్తుతం ఆయన పేరు మారియో జోసెఫ్. మరొక వ్యక్తి, ఇతను వేదాల నుండి క్రీస్తు వద్దకు వచ్చాడు. రెవరెండ్ కృష్ణమోహన్ బెనర్జీ. 19వ శతాబ్దంలో బెంగాల్కి చెందిన అత్యున్నత కులీన బ్రాహ్మణ పండితుడట. సంస్కృతంలో చాలా నిష్ఠాతుడు. ఇతను సనాతన ధర్మాన్ని, వేదాలను ఆపోసన పెట్టాడట. ఋగ్వేదంలోని పురుష సూక్తం చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన వేదమంత్రం కనిపించింది. దాని సారాంశం ఏంటంటే, ప్రపంచ పాప పరిహారం కొరకు ప్రజాపతి అంటే సృష్టికర్త అయిన దేవుడు స్వయంగా తనను తాను బలిగా అర్పించుకోవాలి. ఆ బలి పశువు కాదు, నిష్కలంకమైన దేవుడై ఉండాలి. ఆ బలియాగాన్ని ఒక యుక్త స్తంభానికి అంటే కొయ్యగాని చెట్టు గాని బంధించాలి అని దాని యొక్క అర్థమట. బెనర్జీ ఈ మంత్రాన్ని పట్టుకున్నాడు, ఆలోచించాడు. వేదాలు ఒక మహాబలి జరగాలని ఆశపడ్డాయి, కానీ ఆ బలి ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో జరిగిందో వేదాల్లో రాయబడలేదు. కొత్త నిబంధన చదివినప్పుడు ఆ ప్రజాపతి బలి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణంగా నెరవేరిందని గ్రహించాడు. దేవుడు వేదాల్లో పెట్టిన ఆ హింట్ ద్వారా ఆయన క్రీస్తుని అంగీకరించి ద ఆరియన్ విట్నెస్ టు క్రైస్ట్ అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా రాశాడు. ఇది మరి రెవరెండ్ కృష్ణమోహన్ బెనర్జీ గురించినటువంటి విషయాలు. ఇక డాక్టర్ నాబిల్ ఖురేషీ అమెరికాలో స్థిరపడిన పాకిస్తానీ ముస్లిం కుటుంబానికి చెందిన యువకుడు. ఇస్లాం పట్ల విపరీతమైన భక్తి గలవాడు. తన కాలేజ్ ఫ్రెండ్ అయినటువంటి డేవిడ్ వుడ్ అనే క్రైస్తవుడితో రోజు వాదనకు దిగేవాడు. బైబిల్ కల్పితం, యేసు శిలువ చనిపోలేదు నిరూపించడానికి ఇస్లామిక్ చరిత్రను, పవిత్ర గ్రంథాలను తవ్వితీశాడట. కానీ సంవత్సరాల తరబడి చేసిన పరిశోధనలో చారిత్రకంగా చూస్తే యేసు శిలువ మరణం, ఆయన కాలి సమాధి 100% వాస్తవని ఆధారాలతో సహా రుజువైంది. అంటే 5 ప్రభువును, దేవుని తెలుసుకోవాలి, నిజమైన దేవుడు తెలుసుకోవాలని వాళ్ళు పెట్టిన 5 మార్గాలలో మనం చూస్తే మరి ఇదొక మార్గం. అంటే గమనించండి, సత్యం వైపు వెళ్ళాలా, కుటుంబం వైపు వెళ్ళాలా,
తెలియక కన్నీళ్లతో అల్లాహును ప్రార్థించాడట. అల్లాహ్ను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి వరుసగా 3 కలలిచ్చి క్రీస్తు వైపు నడిపించాడట. ఆయన రాసిన సీకింగ్ అల్లా ఫైండింగ్ జీసస్, అంటే అల్లాహ్ను వెతుకుతూ యేసును కనుగొన్నాననే పుస్తకం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సత్వాన్వేషణలను కళ్ళు తెరిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దీనిని థియాలజీలో ప్రిపరేషన్ టు ఎవాంజలికా అంటారు, సువార్తకు సన్నాహం అంటారు. దేవుడు ప్రతి సంస్కృతిలోను వారి గ్రంథాలలోను కొన్ని దారి చూపే మైలురాళ్ళు, అదే అన్నాను, పొలిమేరలను పాతాడు. మైలురాయి అనేది మనం అక్కడే కూర్చోడానికి కాదు, అది చూపిస్తున్న ఊరి వైపు నడవటానికి. ఆ గ్రంథాలనే మైలురాళ్ళను పట్టుకొని నడిచిన ప్రతి పండితుడు చివరికి గమ్యమైనటువంటి క్రీస్తు పాదాల దగ్గరికి చేరాడు. మనకు బాగా తెలిసిన భక్తుడు, మళ్ళీ చెప్పకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నా, ఎవరైనా భక్తి సింగ్ గారు సిక్కు మతంలో పుట్టాడు. అవునా? మరి ఆయన ప్రభువును తెలుసుకున్నాడు. అవునా? ఎంతో మంది అనేక మతాల నుంచి కూడా, ఎందుకంటే క్రైస్తవం అనేది మతము కాదు, నిజ దేవుడు ఎవరో చూపించే ఒక నిజమైనటువంటి మార్గం. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గం అన్నాడు, కానీ నేను మార్గం అనలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొకరు లేరు అన్నాడు. చూడండి. కాబట్టి మనం ఒక్క విషయాన్ని బాగా తెలుసుకోవాలి. దేవుడు అనాది కాలంలోనే మన గురించి ప్రణాళిక వేశాడు, రాజ్యాల యొక్క ప్రణాళిక వేశాడు. ఏ భారతదేశం ఎక్కడుండాలి, ఆఫ్రికా ఎక్కడుండాలి, ఏది ఐరోపా, ఇవన్నీ కూడా దేవుడు ప్రణాళిక వేసి పెట్టాడు. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎవరి కడుపులో పుట్టాలి, ఎలా, ఆయన దగ్గర అన్నీ కూడా ప్రిపరేషన్ చేసి పెట్టాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుని కృప వెళుతుంది, సువార్త వెళుతుంది, ఏదో కృప వెళుతుంది. స్వీకరించిన వారు రక్షింపబడతారు, స్వీకరించని వారు నిత్య నరకానికి వెళతారు. కాబట్టి నిజ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, ఈ వాక్యం వింటున్నటువంటి వారు నిజ దేవుడు ఎవరు, లేకపోతే నువ్వు ఆరాధిస్తున్నట్టు దేవుడు నిజమైన దేవుడా కాదా అనటానికి తత్వవేత్తంగా మనం ఆలోచించినప్పుడు, కానీ హిస్టారికల్గా లాజికల్గా మనం ఆలోచించిన మనకి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని మనకు కనబడుతుంది. కాబట్టి మన దేవుడు సార్వభౌమ దేవుడు. గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. ప్రపంచంలో యుద్ధాలు జరగవచ్చు, రాజ్యాలు మారవచ్చు, కానీ రాజుల హృదయాలు, దేశాల సరిహద్దులు ఆయన చేతిలో ఉన్నాయి. భయపడవద్దు. నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, నువ్వు స్థిరపడాలన్నా ఆయన చేతిలో ఉంది. వాక్యం అంటుంది సామెతల గ్రంథంలో, రాజు హృదయం దేవుని చేతిలో ఉంది అని. అటు భయపడద్దు దేని విషయంలో. అలాగే నిమ్రోదు లాంటి వారి కాలం చెల్లుతుంది. ఈరోజు కూడా దేవునికి వ్యతిరేకంగా నిమ్రోదు లాంటి వారు నాయకులు, వ్యవస్థలు లేవనెత్తబడచ్చు, కానీ బాబేలు కూలిపోయినట్లే, బబులోను లేనట్లే వాళ్ళు కూడా రాలిపోతారు, క్రీస్తు రాకడలో ఉండరని గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు దేవుని ప్రణాళికలో ఒక భాగం అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆనాడు సేము వంశాన్ని దేవుడు ఎలా పట్టుకున్నాడో, ఈరోజు 800 కోట్ల మందిలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి తన రక్షణ అనుగ్రహాన్ని, కృపను నీకు అనుగ్రహించి ఈరోజు నిన్ను నిలబెట్టాడు. ఈ వాక్యాన్ని వింటున్నావంటే ఆ 800 కోట్ల మందిలో దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప విషయం. నువ్వు ఊరికే వచ్చావా ఇక్కడికి? ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు దేవుడు. కాబట్టి మనమందరం కూడా అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన నిజ దేవుడైన యేసయ్యను విడవక, ఆయనకిష్టమైన బిడ్డలుగా ఆయన చూపించిన మార్గం నడుస్తూ అనేక మందిని ప్రభు వైపు నడిపించే వారిగా మనం ఉందాం. అయితే ఒక చిన్న ప్రశ్న వేసి నేను ముగించేస్తాను. ఏంటంటే, ఈ 70 జాతుల వారు ఒకే భాష మాట్లాడుతూ ఒకే అన్నదమ్ములుగా ఉండాల్సిన వారు ఎందుకు కొట్టుకొని విడిపోయారు? ఎందుకు మనుషుల నోటి భాషలు వేరు అయిపోయినాయి? అసలుకి ఈ భాషలు ఎలా వేరు అయిపోయినాయి? ఒకడు హిందీ ఎలా మాట్లాడుతున్నాడు, తమిళ ఎలా మాట్లాడుతూ, ఈ భాషలని ఎలా వచ్చాయి? ఈ మిస్టరీని మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈరోజు ఆదికాండం 10వ అధ్యాయం ద్వారా తండ్రి, యాపేతు, షేము, హాము ఈ ముగ్గురు యొక్క వంశావళులు అయా మేము ధ్యానించి ఉన్నాం. కనానీయులు ఇలా వచ్చారు అయా తండ్రినైనా, మరి ఇశ్రాయేలు ఇలా వచ్చారు. ఇవన్నీ కూడా ఈ గ్రీకులు, రోమిలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రభా, నిజ దేవుడైనటువంటి నిన్ను ఇతర జాతుల వారు ఎలా తెలుసుకొని రావాలో, నువ్వు ఏ విధంగా వాళ్ళకి పొలిమేలను నిర్ణయించావో ఈరోజు కొందరు వ్యక్తుల ద్వారా కూడా మేము తెలుసుకోగలిగి ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. మరి మాకు కూడా కొన్ని పొలిమేరలను పెట్టి ఉన్నప్పుడు ఆ పొలిమేరలను బట్టి అయా నీ సన్నిధికి రావడానికి నీ కృపనిచ్చావు. ఈరోజు నీవే నిజమైన దేవుడవని హిస్టారికల్గా, లాజికల్గా, మోరల్గా తండ్రి మేము తెలుసుకొని ప్రభా, నీ సన్నిధిలో ఉండే కృపను మాకు ఇచ్చినందు బట్టి నీకు స్తోత్రం. అయ్యా, ఈ వాక్యం వ్యర్థంగా పోకుండా, ఈ వాక్యాన్ని ప్రభు అపవాది ఎత్తికెళ్లకుండా అందరిలోనూ నూరంతలుగా ఫలించి నిజదేవుడు అయిన నీ వైపు నడిపించే కృపను దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.